హలో అండి అందరికీ. ఈరోజైతే నెయ్యి చేయాలనుకున్నాను. ఈ నెయ్యి చేయాలని ఎప్పటినుంచో అంటే ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాను. కానీ కుదరడం లేదనమాట. ఎట్టకేలకి ఈరోజైతే ఎలాగైనా చేయాల్సిందే అని చెప్పేసి చేస్తున్నాను. అందుకోసం మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ డబ్బానైతే తీసి బయట అయితే పెట్టానమాట. ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలంటే మీగడంతా గట్టిగా రాయిలాగా ఉండిద్ది. అందుకోసం మీగడంతా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చూడాలి. తర్వాత మీగడంతా చిలికేసి కొన్ని కూల్ వాటర్ అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఇంకా నేను కూడా కూల్ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు. 2 బాటిల్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మా వారు పెట్టుకున్నారనమాట తాగడం కోసం. ఇంకా 2 బాటిల్స్లో ఉన్న వాటర్ మొత్తం నేను ఇప్పుడు వెన్న తీయడం కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల వెన్నపూస అంతా ముద్దలాగా అవుతుంది. లేదు మనం నార్మల్ వాటర్తో చేసామనుకోండి ఇంకా అసలు ముద్దలాగా రాదనమాట. ఫస్ట్ టైం వెన్న తీసేటప్పుడు సరిగ్గా తెలియక అసలు ఎన్ని గిన్నెల నిండా చేశానో నేనైతే. అప్పటికిప్పటికీ కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యాను. చూసారా, వెంటనే పడిందనమాట వెన్న ముద్ద అనేది. అలా వచ్చిన వెన్నపూస అంతా కూడా వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఫస్టే నీళ్లు పోసేయకుండా మనం మీగడంతా చిలకాలి, అప్పుడే త్వరగా వెన్నపూస అనేది పడుతుంది. మొదట్లో తెలియక ముందే వాటర్ పోసేసి ఇంకంతా చికా చేశానమాట. ఫస్ట్లో తెలియనప్పుడు 1-2 సార్లు ఖరాబ్ అయితేనే 3వ సారి మంచిగా వస్తుంది అనమాట ఏదైనా. వేరే గిన్నెలోకి వెన్నపూస అంతా తీసేసిన తర్వాత కూల్ వాటర్ పోసి కడుగుతున్నానమాట. నేనైతే ఒక 5 టైమ్స్ వాటర్ పోసి ఆ వెన్నపూస అంతా కూడా కడుగుతాను. ఇలా ఎక్కువసార్లు వాటర్ పోసి కడగడం వల్ల నెయ్యి అయితే మంచి ఫ్లేవరు అలాగే మంచి వాసన అయితే వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇలా ఎక్కువసార్లు కడగడం వల్ల మేగడలో ఉన్న తలకలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి అన్నమాట. మనం ఎక్కువసార్లు కడక్కోకుండా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కడిగేసి నెయ్యి చేసామనుకోండి అడుగునంతా గసాలుగా పేరుకుపోతుంది అనమాట. ఆ గసి అనేది అడుగునుండటం వల్ల త్వరగా మాడిపోతుంది. అందువల్ల నెయ్యి కూడా కొంచెం మాడు వాసనలాగా వస్తుంది అనమాట. అలా కాకుండా మనం వెన్నపూస అంతా మంచిగా కడిగేసుకున్నాం అనుకోండి ఆ గసి అనేది తక్కువగా వస్తుంది. మా సైడ్ అయితే మేము దాన్ని గసి అనే అంటామండి. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఈ వెన్నపూసను చూసి మా పాప ఐస్ క్రీమ్ ఏమో అనుకొని ఊరికే నోరు తెరుస్తుంది అనమాట పెట్టమని. అప్పటికి చేతిలో కాస్త పెట్టానమాట. అది టేస్ట్ చేసిన తర్వాత మరి ఏమనుకుందో ఏమో ఇంకా ఈ వెన్నపూస జోలికైతే రాలేదు. పల్లెటూర్లలో పసిపిల్లలకి ఎక్కువగా ఆయిల్తో మసాజ్ చేయరు, ఈ వెన్నపూసతోనే మసాజ్ చేస్తారనమాట. అలా వెన్నపూసతో మసాజ్ చేయడం వల్ల పిల్లల స్కిన్ అంతా కూడాను మంచిగా స్మూత్గా అవుతుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరమే ఉండదు పిల్లల స్కిన్కి. మా చిన్న పాపకి ఇలా చేయలేదు, కానీ మా పెద్ద పాపకైతే వెన్నపూసతోటే మసాజ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఎంతైనా ఫస్ట్ పుట్టిన బేబీ మీద కేరింగ్ ఎక్కువగా ఉంటుందిలేండి. ఆ గారాబమే వాళ్ళని కాస్త మొండిగా తయారు చేస్తుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను వెన్నపూస అంతా కరగబెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ వెన్నపూస కరిగే లోపల బయటకు వచ్చేసి బట్టలన్నీ తీసేసానమాట. బట్టలన్నీ తీసేటప్పుడు వీడియో ఆన్లోనే ఉందనుకున్నాను, కానీ ఆన్లో లేదనమాట. మళ్ళీ వచ్చి ఆన్ చేసుకొని ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను. అలా తీసిన బట్టలన్నీ కూడా మంచం వేసేసి మంచం మీద వేసేస్తానమాట. ఇంకా బట్టలన్నీ తెచ్చి మంచం మీద వేసేసి నీట్గా మడత అయితే పెట్టేసుకుంటాను. ఒక్కోరోజు పెందలాడే బట్టలు మడతేస్తాను, కానీ ఒక్కో రోజు పిల్లలు విసిగిస్తే మాత్రం కుర్చీలో వేసేసి ఇంకా నైట్ సాయంత్రం అలా మడత పెడుతూ ఉంటానన్నమాట. బట్టల్ని నీట్గా ఐరన్ చేయకుండా ఎలా ఫోల్డ్ చేస్తానో మన ఛానల్లో వీడియో కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసేయండి. నేను బట్టలు మడతేస్తుంటే మా వారైతే మా పాపని నిద్రపుచ్చడానికి అయితే ట్రై చేస్తున్నారు, కానీ అస్సలు నిద్రపోవడం లేదనమాట. అదైతే అప్పుడప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చమని హస్బెండ్స్కి కూడా అప్పచెప్పాలి, అప్పుడే వాళ్ళు ఎంత విసిగిస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బట్టలన్నీ కూడా నీట్గా మడత పెట్టేసుకున్నానండి. ఇంకా వీటన్నిటిని తీసుకెళ్ళి షెల్ఫ్లో అయితే నీట్గా సర్దుకోవాలి. అసలు ఎంత నీట్గా సర్దినా కూడా బెడ్ పక్కనే షెల్ఫ్లు ఉండడం వల్ల మా పిల్లలు అయితే ఊరికే లాగేస్తారనమాట బట్టలన్నీ కూడా. నాకైతే తల ప్రాణం తోకొస్తుంది అవి సర్దుకునేలోపు. ఇప్పుడైతే సర్ది పెట్టాను, కానీ మళ్ళీ ఈవినింగ్ లోపు ఇంకా మొత్తం చిందరవందర చేసేస్తారనమాట ఆ బట్టలన్నీ కూడా. మళ్ళీ సర్దుకోవాలి నేను. సరే అది అలా ఉంచితే ఇంకా ఇప్పుడైతే నేను బయటకు అయితే వచ్చేసాను. అంటే నెయ్యి పొయ్యి మీద పెట్టాను కదా, చూసి వచ్చానమాట. ఇంకా కాలేదు, ఇంకా టైం పట్టేటట్టుందని చెప్పేసి బయటకు అయితే వచ్చాను. బయటకు ఎందుకు వచ్చానంటే ఇంట్లో కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా బయట చల్లటి గాలి వస్తుందని చెప్పేసి బయటకైతే వచ్చేసాను. చూసారా, ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి అన్నమాట. ఎంత చల్లగా ఉంటుందో అసలు ఇంట్లో అయితే మాకు. ఇలా కరెంటు పోయినప్పుడు ఈ చెట్ల కింద మంచం వేసుకొని పడుకుంటే హాయిగానే ఉంటుంది, కానీ నాకైతే చిన్నప్పటి నుంచి ఒక భయం అయితే ఉందన్నమాట. అదేంటంటే చెట్టు మీద పాములు ఉంటాయని చెప్పేసి, ఒకవేళ మనం నిద్రపోతే అవి మన మీద వచ్చి పడతాయేమో అని నాకైతే చాలా భయం. అందుకే కాసేపు కరెంటు పోయినప్పుడు చెట్టు కింద కూర్చుంటాం, కానీ ఎప్పుడు కూడా మేము ఈ చెట్ల కింద మంచం అయితే వేసుకోలేదండి.
మా ఇంటి ఓనర్స్ నాటిన దానిమ్మ చెట్టు అనమాట. చూసారా దానిమ్మకాయలు అయితే పడినాయి, కానీ ఇవి మేము తినే లోపల ఏ కోత వచ్చి తినేస్తుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు, పూలు పోయటం అయితే ఆగిపోయిందనమాట. ఇంకా సీతాఫలం చెట్లకు కూడా కాయలు అయితే పడ్డాయి. ఇవైతే దసరా నుంచి దీపావళి టైంలో అయితే పండుతాయి అన్నమాట. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఈ పూర్ణం బూరెలు అయితే ప్రసాదంగా ఇస్తారనమాట. ఈ పూర్ణాలంటే నాకైతే చాలా ఇష్టం అండి. లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. వీటిలో బెల్లం శనగపప్పు ఉండటం వల్ల మంచి ప్రోటీన్ కూడా వస్తుంది బాడీకి. ఇంకా ఇప్పుడైతే బిందెలో వాటర్ అయిపోయాయని చెప్పేసి బిందె కడిగి శుభ్రంగా వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. మా ఊర్లో అయితే ఇంటికి ఒక మంచినీళ్ళ పంపు అయితే లేదనమాట. నార్మల్గా వాటర్ వస్తాయి, కానీ అవి అయితే ఉప్పు నీళ్ళు అనమాట. అవి అయితే తాగడానికి పనికిరావు. ఇంకా బజార్కు ఒక మంచినీళ్ళ పంపు అయితే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి టిన్స్లో పట్టుకొచ్చుకోవాలి మేమైతే. అలా 2 టిన్నులు తెచ్చుకున్నామంటే మాకైతే ఒక 2 days అయితే వస్తాయన్నమాట వాటరు. ఒక్కొక్కసారి అయితే ఇంకా నీళ్లు రానే రావు. వీటినే జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఇంకా మొన్న వీడియోలో చెప్పాను కదా, మా చిన్న పాపకైతే ఈ కుందేలంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇప్పుడైతే నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇంకా పాప దీంతో ఆడుకుంటుందని చెప్పేసి ఒక వీడియో అయితే తీశాను. దాన్నే ఇప్పుడు అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుందని చెప్పేసి నేనైతే ఇంటికైతే వచ్చాను. నేను వచ్చే లోపల నెయ్యి అయితే కంప్లీట్గా తయారైపోయిందనమాట. ఇలా తయారైపోయిన నెయ్యిని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి, ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టేసుకొని ఒక గ్లాసులో అయితే కొలుస్తున్నాను అనమాట. అసలు ఎంత వచ్చిందని చెప్పేసి. ఈ గ్లాస్ వచ్చేసి గిద్దెన్నర సుమారు అయితే ఉంటుందన్నమాట. ఇంకా గ్లాస్ నిండా అయితే నాకు ఈ నెయ్యి అయితే వచ్చింది. అంటే గిద్దెన్నర నెయ్యి అయితే నాకు వచ్చిందనమాట. ఇప్పుడైతే మొత్తానికి ఈరోజు నెయ్యి చేద్దాం అనుకున్నాను, చేసేసానమాట. సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుందన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.